హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కేరళ బస్సుల్లో కొన్ని వింతైనటువంటి అనుభవాలు అయితే ఎదురవుతున్నాయి. షాకింగ్ సీన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది మగవాళ్ళందరూ కూడా బస్సులో ఈ ముందు వెనక ప్యాడ్లు కట్టుకొని అట్టలు కట్టుకొని తిరుగుతున్నారు. ఆఖరికి కండక్టర్లు కూడా తమ ఒంటి చుట్టూ అట్టపెట్టెలు కట్టుకొని తిరుగుతున్నారు. ఇది చూడటానికి ఏదో ఫన్ కోసమో లేకపోతే కామెడీ కోసమో చేసినటువంటిది కాదు. దీని వెనక చాలా నిరసన ప్రదర్శన అనేది ఉంది. ఒక ప్రాణం బలైపోయిన విషాదానికి వ్యతిరేకంగా మొదలైనటువంటి నిశ్శబ్ద యుద్ధం ఇది. పక్కన మహిళలు ఉన్నారని తెలిసి మగవాళ్ళు ఇలా అట్టపెట్టెలు కట్టుకొని ప్రయాణించవలసినటువంటి దారుణమైన పరిస్థితి కేరళలో ఎందుకు వచ్చింది? కేరళలో వేల మంది పురుషులు చేస్తున్నటువంటి ఈ సైలెంట్ ప్రొటెస్ట్ వెనుకున్నటువంటి కారణం ఒకే ఒక్క సెల్ఫీ వీడియో. ఆ వీడియో ఒక మగవాడి ప్రాణాన్ని తీసింది. అసలు ఏం జరిగింది, ఈ అట్టపెట్టెల నిరసన వెనుకున్నటువంటి షాకింగ్ నిజాలు ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ కథ మొత్తానికి సెంటర్ పాయింట్ ఏంటంటే దీపక్ అనే వ్యక్తి, 41 ఏళ్ల దీపక్ అనే వ్యక్తి కేరళలోని కోజికోడ్ జిల్లా గోవిందపురంలో ఉంటారు. ఈయన ఒక గవర్నమెంట్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. తన వృద్ధ తల్లిదండ్రులైనటువంటి వాళ్ళని చూసుకుంటూ ఉన్నాడు. అయితే రోజులాగే ఈయన ఒకరోజు జనవరి 16వ తారీఖున పని మీద కన్నూరుకు బస్సులో వెళ్తున్నారు. అది కేరళ స్టేట్ బస్సు అనమాట. ప్రయాణికులు మొత్తం కూడా కిక్కిస్తున్నారు బాగా. రద్దీ బస్సులో ఏంటంటే నిలబడి వెళ్ళటమే చాలా పెద్ద నరకము, మనందరికీ తెలుసు ఆ విషయము. అయితే అదే రోజు తనని ఆ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పేసి ఆయన ఎప్పుడు ఊహించుకోలేదు అనమాట. చివరకు దీపక్ ప్రాణాలను ఆ రద్దీ ఉన్నటువంటి బస్సే తన ప్రాణాలని తీసేసింది అనమాట. అదే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఒక యువత ఏం చేసిందంటే దీపక్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి ఆరోపిస్తూ ఒక సెల్ఫీ వీడియో తీసింది. సెల్ఫీ వీడియో దాదాపు రద్దీ బస్సులో బ్యాలెన్స్ కోసం దీపక్ సీటు పట్టుకొని నిలబడి ఉన్నాడనమాట. ముందున్నటువంటి సీటు పట్టుకుని ఉన్నాడు. ఆమె చేసినటువంటి ఆరోపణ ఏంటంటే అతను కావాలనే తన తాకుతున్నాడు అని చెప్పేసి ఆ వీడియో తీసి చూసారా ఎలా అబ్యూజింగ్ చేస్తున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టింది ఆమె. అయితే ఇక్కడే అసలు విషాదం అనేది మొదలైంది. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. లక్షల మంది చూశారు, వేల మంది షేర్లు చేశారు. అసలు అందులో నిజాలు ఏంటి, నిజంగా అసలు ఉందా లేదా, ఆయన చేస్తున్నాడా లేదని తెలుసుకోకుండా సోషల్ మీడియాలోనే విచారణ ప్రారంభించేశారు. అంటే కోర్టులు ఇవేమీ లేకుండా మనం జడ్జిమెంట్ ఇచ్చేస్తాం కదా, అలానే బూతులు తిడుతూ నేరస్తుడిగా దీపక్ మీద చిత్రీకరిస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. పోలీసులు ఎంక్వైరీ చేసి కోర్టు తుది తీర్పు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండానే సోషల్ మీడియాలో దీపక్కి వ్యతిరేకంగా చాలామంది జడ్జిమెంట్ ఇచ్చి పారేశారు. ఆన్లైన్ ట్రోలింగ్ కానీ పబ్లిక్ షేమింగ్ కానీ ఎంత క్రూరంగా ఉంటుందో చెప్పడానికి దీపక్కి జరిగినటువంటి అవమానం ఒక భయంకరమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే సోషల్ మీడియాలో తన పరువు బజార్న పడుతుంటే దీపక్ మాత్రం తీవ్రమైనటువంటి మానసిక క్షోభని అనుభవించాడు. అసలు తన వీడియో ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అన్న సంగతి కూడా అతనికి మొదట తెలియదు. తర్వాత అతని ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత చూసి షాక్ అయ్యాడు, పూర్తిగా కుంగిపోయాడు. తన జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి నిందలు ఎదుర్కోలేదు దీపక్. దాంతో ఏ అవమానాన్ని ఆయన భరించలేకపోయాడు. అయినా సరే పోలీస్ కేసు పెట్టి తను నిర్దోషి నిరూపించుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. తన మీద తప్పుడు ఆరోపణలు చేసిన యువతని మీద కేసు పెట్టాలని చెప్పి కూడా ఫ్రెండ్స్తో డిసైడ్ అయ్యాడు. లాయర్ని కలవడానికి కూడా ప్రిపేర్ అవుతున్నట్టు కూడా చెప్పాడు అనమాట. కానీ సోషల్ మీడియా దాడి వేగం ముందు అతని ధైర్యం అనేది నిలవలేకపోయింది. ఆన్లైన్లో తన ఫోటోలు పెట్టేసి ఇలా వేధిస్తుండటంతో ఇలా బతకడం అవసరమా అని తన తల్లి దగ్గర పాపం కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు దీపక్. తర్వాత కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేశారు. పోలీసు మనం వెళ్దాము, కోర్టుల ద్వారా తేల్చుకుందామని చెప్పేసి. కానీ ఈ డిజిటల్ షేమింగ్ చేసినటువంటి గాయంతో దీపక్ చాలా కుంగిపోయాడు. ఆ వీడియో పోస్ట్ అయిన 2 రోజులకి అంటే ఆదివారం ఉదయం దీపక్ తన గదిలో నుంచి బయటికి రాలేదు. తల్లిదండ్రులు ఎంత పిలిచినా కూడా సమాధానం రాకపోవడంతో వాళ్ళు చుట్టుపక్కల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూశారు. దాంతో దీపక్ అక్కడ ఉరి వేసుకొని నిర్జీవంగా కనిపించాడు. ఒక సెల్ఫీ వీడియో, కొన్ని గంటల ఆన్లైన్ ట్రోలింగ్ ఎంత భయంకరంగా ఉంటుందో దీన్ని బట్టి తెలుస్తుంది. ఒక నిండు ప్రాణాన్ని అది బలి తీసుకుంది ఈ ట్రోలింగ్ అనేది. తమ కొడుకు అమాయకుడని కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసమే ఆ యువతి చేసినటువంటి పనికి తన కొడుకు బలైపోయాడని చెప్పేసి తల్లిదండ్రులు పాపం కన్నీరు మున్నీరైపోయారు. దీపక్ మరణానికి కారణం ఏంటంటే ఆ యువతి మీద ఆత్మహత్య ప్రేరేపించినందుకు కేసు పెట్టాలని చెప్పి పోలీసులకు వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారన్నమాట. అయితే దీపక్ ఆత్మహత్య అనేది కేరళ
సమాజం మొత్తాన్ని కూడా కదిలించి వేసింది. ముఖ్యంగా పురుషుల్ని బాగా కుంగదీసింది, కుదిపేసింది కూడా. రద్దీ బస్సుల్లో కానీ మెట్రోల్లో కానీ అనుకోకుండా మనం తగులుతూనే ఉంటాము. అలాంటి ప్రతి టచ్ను కూడా వేధింపులుగా ఎలా చూస్తారని వీడియోలు తీస్తే మా పరువు ఏమైపోతుంది, పరిస్థితి ఏమైపోతుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, రేపు సమాజంలో ఎలా బతకాలి, ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ తోటి మా ప్రాణం పోతే ఎవరు బాధ్యులు అని చెప్పేసి ఈ ప్రశ్నలు అయితే మగవాళ్ళలో, కేరళలో ఉన్నటువంటి మగవాళ్ళందరిలో కూడా భయం అయితే పుట్టించినాయి. ఈ భయం నుంచే ఈ వినూత్న నిరసన అనేది స్టార్ట్ అయింది. దీపక్ మరణించినటువంటి కొద్ది రోజులకే కేరళ బస్సుల్లో పురుషులంతా కూడా తమ ఒంటికి అట్టపెట్టెలు కట్టుకొని ప్రయాణిస్తున్నారు. ఆ వీడియోలు ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ అవుతున్నాయి అనమాట. ఒక వీడియోలో ఒక బస్సు కండక్టర్ అయితే తన ఛాతికి మొత్తానికి కూడా, తన బాడీకి మొత్తానికి కూడా, ఎందుకంటే బస్ కండక్టర్ల పరిస్థితి ఇంకా దారుణం కదా, వాళ్ళు అందరిలోకి ఆడవాళ్ళు ఉన్నా మగవాళ్ళు ఉన్నా దూసుకుపోయి వాళ్ళు టికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి కదా. దీని మీద తన మలయాళంలో తప్పుడు ఆరోపణల నుంచి రక్షణ అని చెప్పేసి ఒక మలయాళంలో ఒక స్క్రిప్ట్ రాసుకొని అట్టపెట్టెలు కట్టుకొని టికెట్లు అయితే ఇస్తున్నాడు. ఇంకొందరు మెన్స్ కమిషన్ కావాలి అని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఆ మధ్య మనం చూసాం 498 కేసులలో కూడా ఇలాంటి వేధింపులతో ఒక వ్యక్తి ఇలాగే బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ అట్టపెట్టెలు అనేవి కేవలం అట్టముక్కలు కావు, సోషల్ మీడియా అత్యుత్సాహం మీద నిరసన అని చెప్పుకోవాలి. ఒకటేంటంటే తమను తాము కాపాడుకోవటానికి పొరపాటున మహిళలకు తగిలితే అది నిందగా మారకుండా ఉండేందుకు ఇది ఒక ప్రయత్నము, ఈ అట్టపెట్టె అనేది ఒక ప్రయత్నం అనుకోవాలి. రెండోది ఏంటంటే నిరసన, ఈ తప్పుడు ఆలోపన కల్చర్ కానీ సోషల్ మీడియా ట్రయల్స్కి వ్యతిరేకంగా కానీ ఒక శాంతియుతమైనటువంటి తిరుగుబాటుగా మనం చెప్పుకోవాలన్నమాట. మూడోది ఏంటంటే ఒక హెచ్చరిక, మగవాళ్ళ సమస్యలు కూడా సమాజం అర్థం చేసుకోవాలి. ప్రతి పురుషుడిని కూడా క్రిమినల్గా చూడటం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి అక్కడ కేరళ మగవాళ్ళంతా కూడా అంటున్నారు. ఈ నిరసన కొందరు కామెడీగా చేసినా కానీ దీని వెనక ఉన్నటువంటి ఆందోళనను చాలామంది అయితే అర్థం చేసుకున్నారు. రద్దీ బస్సుల్లో తాకకుండా ప్రయాణించడం అనేది అసాధ్యం. అలాంటి సందర్భాల్లో ఓవర్గా రియాక్ట్ అయిపోయి వెంటనే సోషల్ మీడియాలలో పోస్ట్ చేయడము అనేది ఎంత ప్రమాదకరమో ఈ ఘటన చూస్తే మనకి కొత్త చర్చ అయితే మొదలైంది. దీపక్ ఆత్మహత్య, ఆ తర్వాత నిరసనల తర్వాత అధికారులు కూడా స్పందించారు. దీపక్ తల్లి ఫిర్యాదుతో వీడియో పోస్ట్ చేసినటువంటి ఆ యువతి మీద ఆత్మహత్యకు ప్రేరేపించారంటే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అనే అభియోగాల మీద ఆమె మీద కేసు కూడా నమోదు చేశారు అన్నమాట. కేసు ఫైల్ చేశారు. ఆమె ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వీడియోని ఏమైనా ఎడిట్ చేశారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నప్పుడు వచ్చింది కదా ఎడిట్ చేసి కూడా పెట్టవచ్చు. కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఘటన మీద సుమోటోగా కేసు తీసుకుంది. పోలీసుల నుంచి రిపోర్ట్ అయితే అడిగింది. ఈ ఘటన అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చకైతే దారితీస్తుంది. మహిళల భద్రత ఎంత ముఖ్యమో అలాగే పురుషుల మీద తప్పుడు ఆరోపణల బారిన పడకుండా కాపాడటం కూడా అంతే ముఖ్యమని చెప్పేసి వాదన అయితే బలంగా వినిపిస్తుంది. చట్టాన్ని ఫాలో అవ్వకుండా సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని నిలబెట్టి దోషిగా మనమే నిర్ధారణ చేయడం అనేది ఈ హక్కు మనకు ఎవరిచ్చారు అనే ప్రశ్న అయితే గట్టిగా వినిపిస్తుంది. ఈ ఘటన మన ముందు రెండు తీవ్రమైనటువంటి సమస్యలను గుర్తు చేసింది. ఒకటి, మహిళల మీద జరుగుతున్నటువంటి వేధింపులు కానీ వాటిని ఎదుర్కోవడానికి వాళ్ళు సోషల్ మీడియాని ఆయుధం ఆడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేది ఒకటి తెలుస్తుంది. రెండు, అదే ఆయుధాన్ని కొందరు దుర్వినియోగం చేయడం వల్ల దీపక్ లాంటి అమాయకులు బలవుతున్న తీరు కూడా మనకి ఇది కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడం ఎలా అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి, మన సమాజం ముందున్నటువంటి, ప్రతి ఒక్కళ్ళ ముందున్నటువంటి పెద్ద సవాల్ అని చెప్పుకోవాలి. ఒక సాధారణ బస్సు ప్రయాణం, ఒక సెల్ఫీ వీడియో, ఒకరి ఆత్మహత్య, కొన్ని అట్టపెట్టెల నిరసన, ఈ ఘటనలు మన సమాజంలో ఉన్నటువంటి లోపాలని బయటపెడుతున్నాయి. సోషల్ మీడియా అనే పవర్ఫుల్ టూల్ అనేది ఒకళ్ళ జీవితాన్ని నిలబెట్టగలదు, అదే టైంలో క్షణాల్లో నాశనం కూడా చేయగలదని చెప్పేసి దీపక్ ఉదంతం కళ్ళకు కట్టినట్లు మనకైతే కనిపిస్తుంది. చివరగా కొన్ని ప్రశ్నలు ఏంటంటే, ఒక వైరల్ వీడియో ఒకరి జీవితాన్ని నాశనం చేయగలదా? ఆన్లైన్లో ఒకరిని దోషిగా చెప్పే ముందు మనం ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్నామా లేదా? సోషల్ మీడియాను ఎంతవరకు బాధ్యతగా వాడాలి, ఎంత బాధ్యతగా మనం వాడుకోవాలి? ఈ సున్నితమైనటువంటి విషయం మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తూ వచ్చినటువంటి ప్రతి వీడియోను కూడా మనం ఫార్వర్డ్ చేయడం అనేది ఎంత ప్రమాదం చెప్పేటువంటి ఒక వీడియో అనేది కూడా నేను ఇంతకుముందు ఇచ్చిన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణలు అందించేందుకు మన తెలుగు జర్నీ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.